సో గైస్ మనం ఈరోజు ఈ వీడియోలో సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ A31 మొబైల్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో దీని ప్రైసింగ్ డీటెయిల్స్ ఇంకా దీని అవైలబిలిటీ ఇంకా దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ దగ్గర అయితే చూడడానికి ట్రై చేయండి. సో వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దెన్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా ఈ మొబైల్ యొక్క అవైలబిలిటీ ఇంకా కలర్ డీటెయిల్స్ ఇంకా ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో దీని మన అవైలబిలిటీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ ఇంకా సామ్సంగ్ స్టోర్స్లో అయితే అవైలబిలిటీ ఉంది. సో నేను 3 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో మొబైల్ ప్రైసింగ్ వచ్చేసి 21,999 రూపీస్ అయితే పెట్టారు, అంటే 22,000 అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క వెబ్సైట్లో కూడా సేమే ఉందన్నమాట. సో ఇక మనం దీని కలర్స్ చూసుకున్నట్టయితే 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. బ్లాక్, బ్లూ, వైట్ అని 3 కలర్ వేరియంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 6GB 128GB వేరియంట్ ఒకటే ఉందన్నమాట దీంట్లో. సో దాని ప్రైస్ వచ్చేసి 21,999 రూపీస్ అనమాట. సో ఇక మనం స్పెసిఫికేషన్స్లోకి వెళ్దాం. ఇక మనం సామ్సంగ్ గెలాక్సీ A31 స్పెసిఫికేషన్స్ చూద్దాం. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఇన్ఫినిటీ యూ డిస్ప్లే అనమాట, అంటే మనకి డిస్ప్లేలో నాచ్ ఉంటుంది. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో P65 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో ఇది 12 nanometers లో బుల్టైన్ ప్రాసెసర్. జీపీ వచ్చేసి G52 జీపీ యూస్ చేయడం జరిగింది. సో ర్యామ్ వచ్చేసి 6GB ర్యామ్ ఉందన్నమాట. LPDDR4X ర్యామ్ అనమాట. 128GB రోమ్ ఉందన్నమాట. ఎక్స్పాండబుల్ అప్ టు 512GB, అంటే మనం మెమరీ కార్డ్ వేసుకుని 512GB వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. అండ్ 10 మీద రన్ అవుతుంది విత్ 1 UI 2.5 మీద రన్ అవుతుంది. సో మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకున్నట్టయితే క్వాడ్ సెటప్ ఉందన్నమాట. సో అందులో మెయిన్ కెమెరా వచ్చేసి 48MP మెయిన్ కెమెరా అనమాట. దాని అపర్చర్ వచ్చేసి f2.0 అపర్చర్ ఉంది. ఇంకోటి వచ్చేసి 8MP కెమెరా ఉందన్నమాట. అది అల్ట్రా వైడ్ లెన్స్ కోసం 123 degrees వరకు తీయగలదు అనమాట. దాని అపర్చర్ వచ్చేసి f2.2 అపర్చర్ ఉంది. 5MP డెప్త్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. దాని అపర్చర్ వచ్చేసి f2.4 అపర్చర్ ఉంది. ఇంకా 5MP మ్యాక్రో సెన్సార్ ఇవ్వడం జరిగింది. దాని అపర్చర్ వచ్చేసి f2.4 అపర్చర్ ఉంది. మన ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 20MP ఫ్రంట్ కెమెరా ఇవ్వడం జరిగింది. దాని అపర్చర్ వచ్చేసి f2.0 అపర్చర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం కెమెరా సెటప్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ది. సో ఇక మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్కి వచ్చినట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. NFC కూడా సపోర్ట్ ఉందన్నమాట. NFC ద్వారా మనం సామ్సంగ్ పే వాడచ్చు అనమాట. FM ఉంది, డాల్బీ అట్మాస్ కూడా ఉందన్నమాట. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బిగ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది అనమాట. సో 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ మొబైల్లో. సో ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ A31 లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే కెమెరా డిపార్ట్మెంట్లో కానీ ప్రాసెసర్లో కానీ బ్యాటరీలో కానీ వీళ్ళు బాగానే ఇచ్చారనే చెప్పుకోవాలి. బట్ ప్రైస్ అయితే కొంచెం బాగా పెంచేశారనే చెప్పుకోవాలి. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కన్నా వీళ్ళు చాలా ఎక్కువగా తెచ్చారు. 22,000 రూపీస్ పెట్టడం జరిగింది దీని ప్రైస్ అయితే. సో దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా మనం ఉన్నాయన్నమాట. మీరు చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఏమైనా కొత్త మొబైల్ తీసుకోవాలంటే నాకు సజెషన్స్ అడగాలి అనుకున్న కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నాతో ఫాలో అయ్యి నన్ను ఏమైనా క్వశ్చన్స్ అయినా అడగొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బై బై నౌ.